నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 26, 2026 పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలోను, సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ రోజు ప్రధానంగా ఈ సంచార ఫలితాలు బుద్ధి, మాట, కమ్యూనికేషను ఈ 3 అంశాల మీద ప్రభావాన్ని ఎక్కువ శాతం చూపిస్తున్నారు. అయితే తెలివిగా మాట్లాడితే లాభాలు, ఆలోచించకుండా మాట్లాడితే నష్టాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. తెలివిగా మాట్లాడడము అంటే మోసంతో మాట్లాడడం కాదు, సమయానికి తగ్గట్టు చాకచక్యంగా ఇతరులను మోసం చేయకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మీరు మాట్లాడినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పొగరుగాను, ఓవర్ యాక్టివ్ గాను, లేదా ఆలోచించకుండా నాకేంటి నేనింతే అన్నట్టుగా మాట్లాడితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ యొక్క ప్రభావాలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక 3వ స్థానంలో చంద్రుడు ధైర్యాన్ని ఇస్తాడు. చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కమ్యూనికేషన్ వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో చర్చలు విజయవంతమవుతాయి. సూచన ఏంటంటే కనుక ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి, ఆవేశంతో మాటలు మాట్లాడే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా హనుమత్ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి 2వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా ధనయోగము కలిగేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు మీ యొక్క మాటల చాతుర్యం వల్ల, చాకచక్యము, చతురత వల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అదే ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఆనందం ఉండబోతోంది. మీకు చెప్పదగినటువంటి సూచనలు, కఠినంగా మాట్లాడడం ఏ అంశంలోనూ చేసే ప్రయత్నం ఈరోజు చేసుకోకండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే స్మూత్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అమ్మవారికి తెల్లని పువ్వులతో కనుక పూజ చేసినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం గోచరిస్తున్నది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా ఆకర్షణ పెరగడంతో పాటు మీ నిర్ణయాలకు విలువ అనేది పెరుగుతుంది. కార్యజయము, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రజాదరణ కూడా పొందేందుకు అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినటువంటి సూచన, ఆత్మవిశ్వాసము అస్సలు పెట్టుకునే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా బుధ మంత్రాన్ని, బుధ గాయత్రి జపాన్ని చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి 12వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా ఆలోచనలు ఎక్కువ అవడము, విశ్రాంతి అవసరము, ఈ 2 ఈ రోజు కావాలి. అయితే విదేశీ లాభ సూచన కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, తర్వాత చదువుకునే వాళ్లకు, విద్యార్థులకు మంచి విదేశీ యోగం ఉంది. ఈ విషయంలో ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఆధ్యాత్మికంగా ఆసక్తి కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక నిద్ర సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శివాలయంలో మీ పేరిట శివార్చన చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా ఇబ్బందులుంటే తొలగిపోయే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.